సార్ ఈ హిప్ జాయింట్ గురించి బేసిక్ ఎనాటమీ మాట్లాడి అప్పుడు విల్ గెట్ ఇన్ టు ది సబ్జెక్ట్ సార్. ఎందుకు అడుగుతున్నానంటే మోకాళ్ళ గురించి వచ్చిన అవగాహన ఎందుకో హిప్ జాయింట్ గురించి జనాలు తక్కువ మాట్లాడతారేమో, కానీ దాని గురించి కూడా బాధపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. కూర్చోవాలన్నా నిలబడాలన్నా దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ జాయింట్స్ ఐ ఫీల్. సో ఏం చెప్తారు సార్? బాడీలో ఉన్న జాయింట్స్ని బేసిక్ క్లాసిఫికేషన్ చేసుకుంటే స్మాల్ జాయింట్స్, బిగ్ జాయింట్స్. స్మాల్ జాయింట్స్ అంటే చేతులు, వేళ్ళు, వాటికుంటే జాయింట్స్. సో బిగ్ జాయింట్స్ చూసినట్లయితే తొంటి, మోకాలు, మోచెయ్యి, భుజం, ఇవన్నీ బిగ్ జాయింట్స్. అందులో కూడా మీరు డిఫైన్ చేసుకున్నట్లయితే బరువు మోసే జాయింట్స్, బరువు మోయని జాయింట్స్. భుజము, మోచెయ్యి చూసినట్లయితే అవి బరువు మోయవు, నడకలో వాటి అవసరం లేదు. మనిషి నడుస్తూ ఉండాలంటే మేజర్ జాయింట్స్ హిప్ జాయింట్ అండ్ నీ జాయింట్. సో తొంటి, మోకాలు, ఈ రెండు మనిషి యొక్క కదలికకి చాలా అవసరమైంది. జంతువుల్లో చూస్తే 4 కాళ్ళ మీద నడుస్తాయి కాబట్టి వెయిట్ డిస్ట్రిబ్యూషన్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు నిటారుగా నిలబడి నడవటం స్టార్ట్ చేశాడో అప్పుడు వెయిట్ బేరింగ్ జాయింట్స్ యొక్క ప్రాముఖ్యత పెరుగుతూ వచ్చింది. ఎక్కువగా వాడే జాయింట్స్ కాబట్టి ప్రాబ్లమ్స్ కూడా ఆ జాయింట్స్లోనే వస్తూ ఉంటాయి. మనం ఇండియాలో పుట్టాం కాబట్టి, ఏషియాలో ఉన్నాం కాబట్టి మన ప్రాబ్లమ్స్ అన్నీ 90% మోకాళ్ళకు సంబంధించిన ప్రాబ్లమ్సే ఉంటాయి. అదే మీరు కానీ యూరోప్లో కానీ అమెరికాలో కానీ అలా పుట్టుంటే హిప్, తొంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి.